రీసెంట్ మాటల్లో సమగ్ర సర్వే బెటర్, ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేసిన కుల సర్వే కంటే కూడా కేసీఆర్ హయాంలో చేసిన సమగ్ర సర్వే బెటర్ అని ఎట్లా ఇచ్చినారు క్యాప్షన్? ఒకటి ఓపెన్ కామెంట్. ఒకటి ఇప్పటికి చెప్తా ఉన్నా, నేను సమగ్ర కుటుంబ సర్వేలో మీరు కూడా పార్టిసిపేట్ అయినారు, నేను కూడా అయినా. దుబాయ్లో ఉండేటోడు, బొంబాయిలో ఉండే, ఆ రోజు లేకపోతే ఇక చచ్చిపోయిన వాళ్ళ లెక్క జాబితాలనే ఉండమేమో అనేటువంటి ఒక వాతావరణం ద్వారా దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఒకే రోజులో సర్వే కంప్లీట్ చేసినారు. ఆ సర్వేకి సంబంధించినటువంటి అంశము మన కళ్ళ ముందు జరిగింది. ఆ సర్వే లెక్కలు బయట పెట్టకపోవడం అది వేరే అంశం, కానీ సర్వే మాత్రం పకడ్బందీగా నిర్వహించినారు. ఆ రోజు నిర్వహించినటువంటి సర్వేతో పోల్చుకుంటే ఈ రోజు నిర్వహించినటువంటి సర్వే, ఇదే స్టూడియోలో ఇక్కడికి వచ్చి ఒక ఎమ్యునరేటర్ పాల్గొన్నాడు, మాట్లాడింది. ఏమని? సార్ వాళ్ళకి సార్లకు ఇస్తే వాళ్ళు నన్ను ఎంగేజ్ చేసుకున్నారు, నన్ను సర్వే చేసుకురమ్మన్నారు ఈ 150 ఇళ్ళకి, కానీ నేను 90 ఇళ్ళకి చేసిన సార్, మిగతా వదిలేసిన. మరి మిగతా ఎట్లున్నాయంటే ఇక మనకు తెలియదు సార్, అక్కడ బారేసినా అయిపోయింది. ఒక్క మా ఏరియాలో జరిగినటువంటి సర్వేదే ఇది. ఇట్లా హైదరాబాద్ మొత్తం ఎంక్వైరీ చేస్తే కాలనీలకి పోలే. ఇప్పుడు మనం కేసీఆర్ సర్వే బెటర్ చేసిందని చెప్పడానికి ఆధారం ఏంటంటే ఇంకో సర్వే ఉంది కాబట్టి, అంటే కంపారిజన్ పార్ట్ వచ్చినప్పుడు మనం అంచనా వేయగలం. సో అదే జరిగింది ఇక్కడ. సర్వే సరిగా జరగకపోవడం ఒక్కటే మీ అభ్యంతరమా? కులగణన విషయంలో మీకున్న ప్రధాన అభ్యంతరాలు ఏంటి? రైట్, కులగణన విషయంలో మేము ఏమంటున్నాం, 1931లో కులాలుగా మమ్మల్ని లెక్క పెట్టి, సో ఆ తర్వాత కులాలుగా లెక్క పెట్టడానికి 90 సంవత్సరాలు పట్టింది మమ్మల్ని మా జుట్లు లెక్క పెట్టడానికి. లెక్క పెట్టిన తర్వాత కూడా అది మా జుట్లను కొన్నింటిని వదిలేసి కొన్నింటిని మాత్రమే లెక్కబెట్టి మీరు ఇంతే ఉన్నారు, ఎందుకంటే మీకు ప్రీవియస్ లెక్కలు లేవు కాబట్టి మీరు ఇంతే ఉన్నారని చెప్తా ఉంటే మేము ఎట్లా నమ్ముతాం? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధార్ కార్డు ఒకరికొకటే ఇస్తారు గారు, ఎందుకంటే దానికి బయోమెట్రిక్ ఉంటుంది, ఒకరికొకటే ఇస్తారు. యాజ్ పర్ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో 2020 డిసెంబర్ 31 నాటికి 3,95,00,000 ఆధార్ కార్డులు మనం ఇష్యూ చేసినాం. ఆ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ లో ఉన్నటువంటి లెక్క, అందులో ఏం పెట్టారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన లెక్కల ఆధారంగా అని స్టార్ మార్క్ వేసి పెట్టిన దాంట్లో మనమే 3,95,00,000 ఆధార్ కార్డులు ఇచ్చాం. ఇంకా ఆదివాసీలు, గూడాల పొంటి, తెలవని వాళ్ళు, సంచార జాతుల వాళ్ళు అసలు ఆధార్ కార్డులు కాదు కదా, వాళ్ళకి ఓటర్ ఐడి కార్డులు కూడా ఉండవు. అటువంటి వాళ్ళు ఇంకో 10% వరకు వీళ్ళు పెట్టుకున్న 4,30,00,000 మంది మినిమం ఉండాలి తెలంగాణలో. పోనీ ఆధార్ కార్డులు ఎక్కువ, మరి జనాభా ఎట్లా తగ్గుతుంది? సో కేసీఆర్ చేసినటువంటి లెక్కల విషయంలో ఎందుకు కేసీఆర్ సర్వే పర్ఫెక్ట్ గా వచ్చిందని చెప్తా ఉన్నామంటే ఈ లూప్ హోల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ లూప్ హోల్స్ కంపేర్ చేసేటువంటి ఒక లెక్క వచ్చింది కాబట్టి అది బెటర్గా ఉందని చెప్తా ఉన్నాము. సో నేనేమంటా ఉన్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి 3,54,00,000 మందిది మేము చేసామని చెప్తా ఉన్నాం. సో ఆ 3,54,00,000 మందిది సపోజ్ మీరు ఒక గ్రామంలో చేసిరు కదా, ఆ గ్రామంలో ఏ కులాల వాళ్ళు ఎంత ఉన్నారు ఎంతనే చేసినారు కదా, ఆ గ్రామ పంచాయతీ కాడ ఒక నోటీస్ బోర్డు అంటించి ఈ గ్రామంలో ముదిరాజులు ఇంతమంది, యాదవులు ఇంతమంది, వీళ్ళు ఇంతమంది, అందులో ముదిరాజులలో ఈయన పేరు రామయ్య, ఈయన పేరు మంకయ్య, ఇంకోటి అవి పెడితే వాళ్ళు ఉన్నారా లేరా జాబితాలో తెలుస్తుంది కదా. నువ్వు అవి డిస్ప్లే చేయవు, కానీ మీరు ఇంతమందే ఉన్నారని చెప్తావు. మేము కోరుకునేది, మేము మా లెక్క ఏందో తేలాలని కోరుకుంటా ఉన్నాం. నువ్వు చెప్పిన లెక్క కాదు, మాకు విశ్వసనీయతతో కూడినటువంటి సర్వే జరగాలి. రాహుల్ గాంధీ గారు ఆ సర్వే చేస్తా అన్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాటిని ఉల్లంఘించి లెక్కలను తారుమారు చేసి ఇలా బీసీ వర్గాల నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. మీ అభిప్రాయం ప్రకారం 130 కులాలే ఉన్నాయా, ఇంకా అందులో కూడా తప్పులు ఉన్నాయా? 135 కులాలు ఉంటాయి. 135 కులాలు ఉంటాయి. అందులో దాదాపు ఒక కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు ఒక 12 కులాలను డిలీట్ చేసినారు. ఎందుకంటే వాళ్ళ జాబితా లెక్క దొరకట్లేదు, ఎక్కడ లేరు అనేటువంటిది, లేకపోతే వాళ్ళు ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి విధంగా 12 డిలీట్ చేసినారు. సో 135 కులాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. సో అందులో ఈ కులాల వారీగా లెక్కలు చేసినటువంటి పరిస్థితుల్లో మనం పన్నులైతే తల లెక్క పెట్టి వసూలు చేస్తా ఉన్నాం కదా, ఇంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఈ ఏడాది మనకు 2,91,00,000 రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి పెట్టినప్పుడు ఈ లెక్క మీ దగ్గర ఉంటేనే కదా ఈ అంచనా వేయగలుగుతావు. మరి ఈ లెక్క మీ దగ్గర పెట్టుకొని మరి 3,70,00,000 మంది ఆదాయాన్ని మాత్రమే ఇప్పుడు లెక్క చేస్తే ఈ బడ్జెట్ ఇంత ఉండదు, తగ్గుతుంది కదా. ఎందుకంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేనప్పుడు, కొనుగోలు చేసే ప్రజలే లేనప్పుడు నీకు ఆదాయం ఎక్కడ, ఇంకా రెవెన్యూకి ఎట్లా జమ అవుతుంది? సో కాబట్టి ఎక్కడ కూడా ఈ లెక్కలు మ్యాచ్ కావట్లేదు.
ఇది ఒక తీన్మార్మలనే చెప్తుంది కాదు, బీసీ సమాజం అంతా కోడై కూస్తుంది. ఇవాళ ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నానో భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నానో కాదు, ఇది మొత్తం ప్రజలందరూ మూకుమ్మడిగా ఇది మాకు నచ్చలేదు అని చెప్పి చింపి అవతల పారేసినారు.